హలో ఆల్, ఎప్పుడు బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు కాకుండా ఈసారి పప్పు బెండకాయ పులుసు ఇలా చేయండి, భలే ఉంటుంది. సాంబార్ టేస్ట్ అయితే వస్తుంది మనకి. సో ఎలాగో ఏంటో చూసేద్దాము. ముందుగా కందిపప్పుని బాగా నీట్గా వాష్ చేసుకుని గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని ఉంచుకోవాలండి. అండ్ అలాగే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. అందులోనే సరిపడే కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత మన చింతపండుని కూడా ఒక 10 మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలి. బెండకాయలు కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. పప్పు మనకి కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు అనేది ఉడికిపోయిందండి. సో ఇందులో మనకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలు, అవి కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి కలుపుకొని మన చింతపండును కూడా ఇందులోనే గుజ్జుగా చేసుకొని వేసుకోవాలండి. చింతపండు రసం అనేది వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని సరిపడే సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలండి. ఈ మరిగిన తర్వాత ఇప్పుడు నేను మా పిల్లలకి మా వారికి అయితే నేను బాక్సెస్లోని రైస్ అయితే కట్టేసానండి. సో ఇది చూసారు చూడండి, మనకి దగ్గరికి మరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు తాలింపు అనేది పెట్టుకోవాలండి. తాలింపు సామాన్లు అండ్ అలాగే వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పప్పు తాలింపు పెట్టుకొని పైన అలా కొత్తిమీర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.